అప్పటికప్పుడు పిల్లలకి ఏదైనా హెల్తీ స్నాక్స్ ఇవ్వాలనుకుంటే ఇది ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఈ కందగడ్డల్ని నీటిలో నానబెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మట్టంతా పోయే వరకు కడుక్కోవాలి. తర్వాత ఇలా పీసెస్ గా కట్ చేసుకొని ఏదైనా స్టీమింగ్ బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నా దగ్గర స్టీమింగ్ బౌల్ లేదు కాబట్టి ఇడ్లీ పాత్రని యూజ్ చేస్తున్నా. ఇప్పుడు ఈ కందగడ్డ పీసెస్ ని సెపరేట్ గా వేసుకొని కొద్దిగా నెయ్యి ఇంకా తురిమిన బెల్లాన్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేట్స్ అన్నిటిని కూడా ఇడ్లీ పాత్రలో అయితే పెట్టుకోవాలి. ఈ స్వీట్ పొటాటో తొందరగా స్టీమ్ అవ్వడం కోసం ఇడ్లీ పాత్రలో కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా మసిలిన తర్వాత ప్లేట్స్ అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే మనకు తొందరగా స్టీమ్ అవుతుంది. ఇడ్లీ అయినా సరే కొద్దిగా వాటర్ మసిలిన తర్వాత ప్లేట్స్ పెట్టుకుంటే మనకు 5 minutes లో ఇడ్లీ అయితే ప్రిపేర్ అవుతుంది. సో అదే ప్రాసెస్ ఇక్కడ కూడా ఫాలో అవుతున్నా. ఇక ఈ సింపుల్ హెల్దీ స్నాక్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే ఎంత టెంప్టింగ్ గా ఉందో. నిజంగా చెప్తున్నా, పిల్లలైతే ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. పిల్లలకి ఏంటి, మనకు కూడా చాలా ఫేవరెట్ అయిపోతుంది. ఈ స్వీట్ పొటాటోలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ రెసిపీ అందరికీ తెలిసినప్పటికీ తెలియని మామ్స్ కోసం అయితే ఈ వీడియో షేర్ చేస్తున్నా. మా పిల్లలకైతే ఈ రెసిపీ బాగా నచ్చింది. చేసి పెడితే మీ పిల్లలకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. సో మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని చేసి మీ పిల్లలకి పెట్టండి. చాలా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే కామెంట్ చేయండి. ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి.